Good morning to all. Today topic is splitting of d orbitals in octahedral complexes, splitting of d orbital in tetrahedral complexes, splitting of d orbital in square planar complexes. ఓకే, octahedral సంశ్లిష్టంలో d orbital విభజన అది చూద్దాం. ఇప్పుడు d orbitals ఎన్ని నాన్న? 5d orbitals 1 2 3 4 5 dxy dxz dyz dx square minus y square dz square. సో ఇవి ఎలా స్ప్లిట్ అవుతున్నాయో చూద్దాం మనం ఆక్ట్రాయిడల్ కాంప్లెక్స్లో. ఆల్రెడీ ఎస్టర్డే నేను క్లాస్లో చెప్పాను మీకు ఆర్బిటాల్స్ లోబ్స్, టీటీజీ ఆర్బిటాల్స్ అండ్ ఏజీ ఆర్బిటాల్స్. ఇన్ ఆక్ట్రాయిడల్ కాంప్లెక్స్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6. కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6. ఎలా నాన్న? మెటల్, ligand, 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 L, L. So coordination number is 6. In octahedral complexes, coordination number is 6. All the 5 orbitals are degenerated, okay, in a free metal ion. Free metal ion. When ligand are approaching the metal, these ligands are approaching the metal ion at equal distance, metal ion at equal distance, the energy of degenerated orbitals increases. Okay, degenerated orbitals increases when the ligands are approaching close to metal. These ligands are approaching to close to metal ion, the orbitals are along the axis. Okay, along the axis ఏదైనా dx square minus y square dz square. Already I told you yesterday class. Okay, along the axis of dx square minus dz square get higher energy level, and the orbital in between the axis dxy dxz dyz between the axis gets lower energy levels. This type of splitting is called crystal field splitting. The energy differences can be donated by delta O. ఇక్కడ వచ్చేసరికి దీన్ని డెల్టా ఓ చేత చూయిద్దాం నాన్న. ఓకే, అలాంగ్ ది d x square minus y square d z square dxy dxz dyz. So energy barrier is a delta O. Here is the minus 0.4 lower energy plus 0.6 higher energy. మనం మీకు ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పాను నాన్న మీకు ఏంది అని అంటే డి ఆర్బిటాల్స్ లోబ్స్ ఎలా ఉంటాయి, టీటీజీ ఆర్బిటాల్స్ ఈజీ. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఈజీ ఆర్బిటాల్ సెట్, దిస్ ఈజ్ కాల్డ్ టీటీజీ ఆర్బిటాల్ సెట్. ఓకే, ఆక్ట్రాయిడల్ సంశ్లిష్టంలో ఓకే 6 లైగండ్లు వచ్చేసరికి కేంద్రలో పరమాణువుకు సమీపించడం ద్వారా, ఈ 6 లైగండ్లు కేంద్రలో పరమాణువుకు సమీపించడం ద్వారా అక్షాల మీదుగా ఉన్న ఓకే ఈ 6 లైగండ్లు కేంద్రలో పరమాణువుకు అక్షాల మీదుగా సమీపించడం ద్వారా అక్షాల మీద ఉన్న dx స్క్వేర్ మైనస్ dy స్క్వేర్ dz స్క్వేర్ ఎక్కువ వికర్షణకు గురై పై శక్తి స్థాయికి అక్షాల మధ్యలో విస్తరించబడిన dxy
ఎగ్జెడ్ వైజెడ్ ఆర్బిటాల్స్ అనేటివి తక్కువ వికర్షణకు గురై కింది శక్తి స్థాయికి వచ్చి చేరును. దీని ఆధారంగా ఆక్ట్రాయిడల్ కాంప్లెక్స్లో డి ఆర్బిటాల్ విభజన మోతాదు ఈ విధంగా ఉంటుందన్న. అంటే ఆక్ట్రాయిడల్ కాంప్లెక్స్లో 6 లైగ్యాండ్లు కేంద్రలో పరమాణువుకు అక్షాల మీదుగా విస్తరించడం వల్ల అక్షాల మీద లోబ్స్ ఏవి ఉన్నాయినా మీకు నిన్న లాస్ట్ క్లాస్లో చూపించాను. అక్షాల మీద వచ్చేసరికి వాటి లోబ్స్ డి x² - y² dz². ఇవి వచ్చేసరికి అక్షాల మధ్యలోనే టీటీజీ అన్నాం, అక్షాల పైననే ఈజీ అన్నాం. సో ఇవి అక్షాల పైనుంచి రావడం వల్ల అక్షాల పైన dx² - y² dz² ఉన్నాయి. ఇవి ఎక్కువ వికర్షణకు గురై పై శక్తి స్థాయికి వెళ్తున్నాయి. అలానే అక్షాల మధ్యలో విస్తరించబడిన ఈ 3 ఆర్బిటాలు తక్కువ వికర్షణకు గురై కింది శక్తి స్థాయికి వస్తున్నాయి. కాబట్టి వీటిని T2G ఆర్బిటాల్స్ అంటున్నాం, వీటిని ఈజీ ఆర్బిటాల్స్ అంటున్నాం. వీటిది వచ్చేసరికి పై శక్తి స్థాయికి వెళ్తుంది కాబట్టి వీటి ఎనర్జీ లెవెల్స్ వచ్చేసరికి +0.6గా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి కింది శక్తి స్థాయికి వెళ్ళింది కాబట్టి -0.4గా ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఉంటున్నాయి. ఇది వచ్చేసరికి ఆక్ట్రాయిడ్రల్ కాంప్లెక్స్లో డి ఆర్బిటాల్ విభజన. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ d orbitals in tetrahedral complexes. ఓకే, టెట్రాహెడ్రల్ సంశ్లిష్టంలో డి ఆర్బిటాల్ విభజన. టెట్రాహెడ్రల్ సంశ్లిష్టంలో డి ఆర్బిటాల్ విభజన అంటే టెట్రాహెడ్రల్లో వచ్చేసరికి ఎలా ఉంటున్నాయినా ఇక్కడ కేంద్రలో పరమాణు, ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసరికి 4, ఇందాక 6 ఉండి ఇప్పుడు 4, 4 లైగ్యాండ్స్ ఉన్నాయి, 4 లైగ్యాండ్స్. ఇది టెట్రాహెడ్రల్. ఓకే, ఈ మెటల్లో వచ్చేసరికి 5 డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్, దట్ ఈస్ dxy, dxz, dyz, dx² - y² dz², dxy, dxz, dyz, dx² - y² dz². ఓకే, ఎలా స్ప్లిట్ అవుతున్నాయి చూద్దాం ఇప్పుడు. Coordination number in tetrahedral complexes is 4. In the free metal ion, all the 5 d orbitals are generated when ligands are approaching in a different way. The orbital between the axis, different way between the axis. Between the axis means ఏ లోబ్స్ ఉన్నాయినా dx, xy, xz, yz. So between the axis get more repelled, become higher energy levels. The orbitals of the along the axis means dx² - y² and dz² get less repelled, become lower energy level. This is the reverse of a octahedral. ఓకే, ఆక్ట్రాయిడ్రల్ స్ప్లిట్టింగ్ అంటే ఆక్ట్రాయిడ్రల్ వచ్చేసరికి dx² - y² dz² వచ్చేసరికి ఓకే హయ్యర్ ఎనర్జీకి వెళ్ళాయి, ఇక్కడ వచ్చేసరికి లోయర్ ఎనర్జీ. dxy, xz, yz లోయర్ ఎనర్జీలో ఆక్ట్రాయిడ్రల్ ఉంటే ఇక్కడ హయ్యర్ ఎనర్జీకి వస్తుంది. దిస్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఈజ్ డొనేటెడ్ బై dt. ఓకే, ఇది వచ్చేసరికి dt అంటే ఇక్కడ వచ్చేసరికి 3 బిట్వీన్ ద యాక్సిస్ వస్తుంది కాబట్టి dxy, dxz, dyz. ఓకే, dx² - y² dz² dt. ఇది ఇది వచ్చేసరికి T2G ట్రిపుల్లీ డీజెనరేటెడ్, ఈజీ డబుల్లీ డీజెనరేటెడ్. ఓకే, మనము టెట్రాహెడ్రల్ సంసిస్టమ్ తీసుకుంటే టెట్రాహెడ్రల్ సంసిస్టంలో 4 లైగండ్లు ఈ విధంగా అమరి ఉంటాయి.
ఓకే, కేంద్రలో పరమాణువులు 5 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ నాన్న ఇవి. ఈ 4 లైగండ్లు అనేటివి ఎలా వస్తున్నాయి అని అంటే కేంద్రలో పరమాణువుకి అక్షాల మధ్య గుండా విస్తరించడం వల్ల అక్షాల మధ్యలో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి మీకు ఇందాక చూపించాను, DXY, DXZ, DYZ ఆర్బిటాల్స్ అనేటివి వాటి యొక్క లోబ్స్ అక్షాల మధ్యలో విస్తరించబడ్డాయి. కాబట్టి ఇవి ఎక్కువ వికర్షణకు గురై పై శక్తి స్థాయికి వెళ్తున్నాయి. అక్షాల మీద ఈ విస్తరించబడిన dx² - y² dz² అనేది తక్కువ వికర్షణకు గురై కింది శక్తి స్థాయికి వస్తున్నాయి. అంటే దీని ఆధారంగా చేసుకొని టెట్రాయిడల్ కాంప్లెక్స్లో డి ఆర్బిటాల్ విభజన మోతాదు ఈ విధంగా ఉంటుందన్న. అంటే ఇది ఆక్టాయిడల్ సంశ్లిష్టానికి వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే అందులో ఈజీ ఆర్బిటాల్స్ అనేటివి పైకి వెళ్తున్నాయి, టీటీజీ ఆర్బిటాల్స్ అనేటివి కిందికి వస్తున్నాయి. ఇందులో టీటీజీ ఆర్బిటాల్స్ అనేటివి పైకి వెళ్తున్నాయి, ఈజీ ఆర్బిటాల్స్ అనేటివి కిందికి వస్తున్నాయి. అంటే దానికి వ్యతిరేక దిశలో ఉంటుంది నాన్న. ఓకేనా, ఇది వచ్చేసరికి టెట్రాయిడల్ కాంప్లెక్స్లో డి ఆర్బిటాల్ విభజన. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి స్క్వైర్ ప్లేనార్ నాన్న. నెక్స్ట్ స్క్వైర్ ప్లేనార్ కాంప్లెక్స్లో డి ఆర్బిటాల్ విభజన మోతాదు అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మీ మూడిట్లో నుంచి ఎనీవన్ కంపల్సరీ లాంగ్ ఆన్సర్ వస్తుంది. సేమ్ ఇందులో కూడా సేమ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆక్టాయిడల్ నాన్న. ఫస్ట్ ఆక్టాయిడల్లో స్ప్లిట్ అవుతాయి. ఇది ఆక్టాయిడల్ స్ప్లిట్టింగ్. సో ఇందులో వచ్చేసరికి మళ్ళీ స్ప్లిట్ అవుతుంది. ఇది dx² - y², ఇది వచ్చేసరికి dz². ఓకే, ఇందులో dxy, dxz, dyz. ఇక్కడ వచ్చేసరికి స్క్వైర్ ప్లేనార్ కాంప్లెక్స్ ఆర్ derived from the octaedral complexes by withdrawing to the